అందరికీ జై శ్రీరామ్. నా పేరు కొమ్మూరి ఎస్ రత్నరాజ్. నేను ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. నేను ఏంటంటే నిన్న నందికందిలో స్టే చేశాను, రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర. పొద్దున్నే రెడీ అయ్యి బయలుదేరి అక్కడి నుంచి మేబీ ఒక 30 కిలోమీటర్స్ దూరంలో మరకత శివలింగం అనే ఒక ఆలయం ఉంది. అది ఆ దర్శనం చేసుకుని ఆ ఆలయాన్ని అక్కడ విశిష్టత తెలుసుకొని ఆ ఆలయం వీడియో తీసి అక్కడి నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ దూరంలో ఎల్లకొండ శివాలయం అని ఒక టెంపుల్ ఉంది, దాని దగ్గరికి వచ్చాను. అది కూడా చూసుకున్నాను. ఆలయం చాలా పురాతనమైన ఆలయం అని తెలుసుకున్నాను అనమాట. వీడియో కూడా తీశాను, మీకు కంపల్సరీ పెడతాను. ఇక్కడ నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ దూరంలో అని మేబీ నాకన్నీ కొంచెం 30 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయన్నమాట. అక్కడంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది, అది కూడా చూడడానికి వెళ్తున్నాను. అక్కడ నుంచి మేబీ ఇంకొక 30 కిలోమీటర్స్ దూరంలో ఇంకొక టెంపుల్ ఉంది, అది కూడా చెప్తాను ఏంటనేది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ వీడియో పెడతాను, చూడండి. అందరికీ జై శ్రీరామ్, జై భారత్, భారత్ మాతకి జై. ఓం నమః శివాయ. అంతే చూపి ఎక్కువ చూపి ఏ గ్రూపు హాయ్ ఎవరివన్, ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ ఊరి పేరు వికారాబాద్. వికారాబాద్ నుంచి కొంచెం లోపలికి ఫారెస్ట్లా ఉంటుంది మొత్తం. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అంతకుముందు వచ్చిన అఖిల్ సినిమా, దానికి ముందు వచ్చిన అరుంధతి, ఇంకా చాలా మూవీస్ ఇక్కడ షూటింగ్ జరిగాయి. మేబీ జస్ట్ నేను ఒక 5 minutes లేట్గా వచ్చిండే టెంపుల్ అయితే చూసుకోకపోయేవాడిని. కొంచెం త్వరగా వచ్చాను కాబట్టి దర్శనం అయితే జరిగింది. లోపలైతే స్వామివారు ఇలాగే ఉంటారు. చాలా అదృష్టం. ఫాస్ట్గా రావాల్సి వచ్చింది. దర్శనం మిస్ అయితే మళ్ళీ 3 గంటల దాకా ఎక్కడ ఉండాలి. మిగతా టెంపుల్స్ మిస్ అయిపోయేవి. టెంపుల్ అయితే మోస్ట్ ఫేమస్ టెంపుల్ అనమాట. ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఇంత పైకి వచ్చి ఇక్కడ టెంపుల్లో విజిట్ చేయడం అనేది చాలా లక్కీ. టోటల్ టెంపుల్ అయితే ఇదే ఫ్రెండ్స్, శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్.
అదైతే గొడవ పడుతుంది నన్ను సెల్ఫీ తెస్తావని. ఓకే అదిగో హర హర మహాదేవ్ శంభో శంకర. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నామండి మనం. అనంతగిరి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లా. ఇది శ్రీ త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు బాణాన్ని సంధించి భూమి మీద గంగాజలాన్ని వెలికితీసి అక్కడ శివలింగాన్ని స్థాపించడం జరిగింది. అందుకని చెప్పని ఇక్కడ గంగాజలం బొగ్గ రూపంలో రావడం జరిగింది. దానివల్ల చెప్పని ఇక్కడ లింగాన్ని బొగ్గ అని రాముడు ప్రతిష్ఠించడం వల్ల రామలింగేశ్వరుడిగా, శ్రీ బుగ్గ రామలింగేశ్వరుడిగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ విశేషవాది అనమాట. బ్రహ్మహత్య పాతకం తప్పించుకోవడం కోసం అని చెప్పని రాముడు అనేక చోట్ల శివలింగాలు ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ఆలయాల్లో ఇదొక ఆలయం అనమాట. ఎక్కడైనా చూసుకుంటే శివాలయానికి ముందు ద్వారపాలకులు ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక పక్క విఘ్నేశ్వరుడు, ఇంకో పక్క కాలభైరుడు ఉంటారు. లోపల గంగా భూమి అడుగు నుంచి నీరు అలా ఉడుతూనే ఉంటుందన్నమాట. సేమ్ అలా ఉంటుందన్నమాట. గంగాజలం అలా వస్తూనే ఉంటుంది భూమి నుంచి నీరు. లింగం అయితే అలా ఉంటుందన్నమాట. ఓం నమః శివాయ. ఈశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఇందాక నేను వచ్చేటప్పుడు దారిలో ఫుల్ ఫారెస్ట్ అనమాట. అంత అడవి. ఆ అడవిలో దగ్గరగా ఒక 5 నిమిషాల పాటు నేను నడుచుకుంటూ వెళ్తామే. దట్టమైన అడవి. అంటే అడవి అంటే ఫుల్గా చెట్లు నీడ అలా కాదు. ఇప్పుడు మృగరాజ్ సినిమా చూసి ఉంటారు కదా మీరు, మీకు ఐడియా ఉంది కదా. రీసెంట్గా వస్తున్న మహేష్ బాబు గారిది వారణాసి సినిమాలో షూటింగ్ టైప్లో ఉంటుంది చూసారా. ఫుల్ ఖాళీ స్థలంలో గడ్డి మాత్రమే ఉంటుంది. ఆ కొండల ప్రాంతంలో అక్కడక్కడ ఎలా ఉంటుందో అలాంటి ప్లేస్లో నేను ఫారెస్ట్లో నడుచుకుంటూ ఒక్కడనే వెళ్తున్నాను. బళ్ళు వెళ్తున్నాయి కానీ గంటకోసారి వెళ్తున్నాయి. లిఫ్ట్ అవ్వట్లేదు. అక్కడ గడ్డి గ్రాస్ చూస్తుంటే ఆ సన్సెట్, ఆ సూర్యుడి కిరణాలు అలా పడుతుంటే నాకు ఎలా అనిపించిందంటే 10 నిమిషాల పాటు నేను ఒక్కడనే వెళ్తున్నాను కదా, నాకు అనిపించింది నేనేంట్రా బాబు, నేనేదో టక్కర దొంగ సినిమాలో మహేష్ బాబు లాగా కొంచెం ఫీల్ అయ్యి ఒక 5 నిమిషాల పాటు అలాగా రొమ్ము విరుచుకుని కదా. టక్కర దొంగ సినిమాలో మహేష్ బాబు లాగా, రీసెంట్గా ప్రెజెంట్ వస్తున్న షూటింగ్ జరుగుతున్న వారణాసి సినిమాలో మహేష్ బాబు లాగా ఫీల్ అయ్యి అలా వెళ్ళిపోదాం అని చెప్పని ఒక 5 నిమిషాల పాటు అలా వెళ్ళిపోతూ ఉంటుంటే 6 నిమిషాల్లో నాకు అనిపించింది టక్కుమని సంపూర్ణేష్ బాబులా అయిపోయింది నేను.
ఈ దట్టమైన అడవులు ఎవడో లిఫ్ట్ ఇవ్వబోతున్న పరిస్థితి ఏంట్రా బాబు అని అనుకున్నాను. టక్కున ఒక లిఫ్ట్ ఇచ్చాడు. ఆ లిఫ్ట్ ఇవ్వడం వల్ల నేను ఇప్పుడు ప్రజెంట్ భూ కైలాష్ టెంపుల్లో ఉన్నాను అనమాట. అంటే ఇంకా చూడాల్సి చాలా ఉన్నాయి. ఇక్కడి నుంచి అందరికీ జై శ్రీరామ్ అండి. నేనైతే కొమ్మూరి రత్నరాజ్, నేను ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నేనైతే ప్రజెంట్ ఇక్కడ భూ కైలాష్ అని టెంపుల్ ఒకటి ఉంది. అంటే భూ కైలాష్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాటర్లోంచి వెళ్ళేటప్పుడు దారిలో చాలా శివలింగాలు ఉంటాయి. అంటే 12 జ్యోతిర్లింగాలు కూడా ఆ వాటర్లోంచి నడుస్తూ వెళ్తూ ఉంటే మనకు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఆ లింగాలు చూసుకుంటూ డైరెక్ట్గా మనం గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని చూసుకోవచ్చు. ఆ టెంపుల్లో అయితే ఉన్నాను నేను. మీకు ఆ లొకేషన్ అనేది మీకు నేను పిన్ చేస్తాను, ఎక్కడ ఏంటి అనేది. ఆ భూ కైలాష్ టెంపుల్లోనే ప్రజెంట్ నేను ఇప్పుడు స్టే చేశాను. నైట్ స్టే ఇక్కడే నాది. మార్నింగ్ లేచి వెళ్ళాలి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి తెలంగాణలో చూడాలి. కానీ అంటే ఆంధ్రాలో కూడా ఉన్నాయి, కానీ నేను చాలా మటుకు మిస్ చేశాను. నాకు తెలిసినంత మటుకు నాకు ముఖ్యమైన టెంపుల్స్ అని చూసుకున్నాను. ఇక్కడ తెలంగాణలో అలా కాదు, ఇక్కడ ప్రతిదీ ముఖ్యమైనట్టుగానే ఉంది. నేను అందుకని ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి నా వరకు నా లిస్ట్లో ఉన్నాయి మాత్రమే ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఏమైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసేస్తే నా వరకు పూర్తయిపోద్ది అని నేను అనుకుంటున్నాను. ఇవాళకైతే ఇంతే. జై శ్రీరామ్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ వస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయండి.